హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కేదార్నాథ్ ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర క్లోజ్ చేశారని చెప్తున్నారు. కానీ అది కంప్లీట్గా రాంగ్ అని చెప్తున్నా. ఎందుకంటే కేదార్నాథ్ ఆలయంలో ఉండే పండితుల వారు నాకు తెలుసు. ఇందాకనే జస్ట్ హాఫ్ అన్ అవర్ కింద ఫోన్ చేశాను. ఆ పండితుల గారికి ఫోన్ చేసి అడిగాను టెంపుల్ క్లోజ్ చేశారా లేదా అని. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేయలేదు, కంప్లీట్గా అయితే రన్ అవుతుంది, మంచిగా రన్ అవుతుంది. దర్శనానికి చాలా తక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. సో మీకైతే వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక మీదట ఇప్పటి నుండి వెళ్ళే వాళ్ళు మాత్రం కాస్త ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు, క్లోజ్ చేస్తారనేది చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ వార్ జరుగుతుంది కదా పాకిస్తాన్ ఇండియాది. సో చాలా ప్రాబ్లం అవుతుంది కదా, మనం కూడా అక్కడ పోయి స్ట్రక్ అయినాం అనుకోండి, మళ్ళీ రిటర్న్ రాలేం కదా. సో చాలా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. అలాగే క్రికెట్ మ్యాచ్లే మొత్తం క్లోజ్ చేశారు. మొత్తం ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. సో మనం చాలా ఫ్లైట్స్ ఇంకా ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అంటే ఇంకో 3-4 డేస్లో వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే చెప్పలేం కదా అక్కడ ఎప్పుడు ఎట్లుంటో తెలీదు. కొన్ని హెలికాప్టర్ సర్వీసెస్ కూడా క్లోజ్ చేశారని వింటున్నాను. సో నాకైతే వచ్చిన రిపోర్ట్ ప్రకారం, అంటే నాకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే న్యూస్ ఛానల్లో చెప్పేదంతా కంప్లీట్గా రాంగ్. న్యూస్ ఛానల్లో ఎలాంటి నిజం లేదు. పోయిన వాళ్ళకైతే ఎలాగైనా దర్శనం అవుతుంది. అంటే సోన్ప్రయాగ్ నుండి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళిన వాళ్ళకి ఎలా అయినా దర్శనం అవుతుంది. ఇంకొక 1 or 2 days వెయిట్ చేయాలి మనం కూడా, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ వెళ్ళే వాళ్ళు మాత్రం ఆలోచించుకొని వెళ్ళండి. నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను 1 hourకి ఒకసారి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా, ఓకేనా? మీకు కంప్లీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇప్పుడైతే వెళ్ళండి. అంటే ఇక్కడ నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి స్టార్ట్ అయ్యే వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించుకోండి. 1 or 2 days ఉంటే మాత్రం ఆలోచించుకోండి. లేదు ఇప్పుడు మేము ఇవాళ మాకు రేపే ఉందనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది అయితే తెలియదు. ఎందుకంటే ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ చేశారు కొన్ని, అండ్ ఇంకా ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేశారు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మొత్తం రెడ్ అలర్ట్ చేస్తారు కదా. సో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, కానీ సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు. ఆ మహాదేవుడు ఆజ్ఞ ఉంటే మనం ఎట్లయినా వెళ్తాం, తప్పకుండా వెళ్తాం. కానీ ఏంటంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. కానీ టీవీలో వచ్చేది మాత్రం కంప్లీట్గా రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ క్లోజ్ చేయలేదు. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, పండితుల వారు అక్కడ ఉన్నారు, గంగోత్రిలో ఉన్నారు, యమునోత్రిలో ఉన్నారు, బద్రీనాథ్లో ఉన్నారు, కేదార్నాథ్లో ఉన్నారు. అన్ని ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకొని వీడియో చేస్తున్నా. అంటే మీరు చూడండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. సెక్యూరిటీ కూడా హై అలర్ట్ చేశారు, మొత్తం భారీ బందోబస్తు చేశారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. వెళ్ళిన వాళ్ళు ఉంటే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో వచ్చేసి ఇవాల్టిదే, జస్ట్ 1 hour కిందదే వీడియో. సో మీరే చూడండి, వాళ్ళు టీవీలో చెప్తున్నది మొత్తం కంప్లీట్గా రాంగ్ అని చెప్పొచ్చు. నిజంగా నేనే చెప్తున్నా, టీవీలో చెప్పేది మాత్రం కంప్లీట్గా రాంగ్. ఇప్పుడైతే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ దేవాలయాలు మాత్రం ఓపెన్ చేసి ఉన్నాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ ఢిల్లీ నుండి వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. హరిద్వార్లో ఉన్న వాళ్ళు కానీ, సోన్ప్రయాగ్లో ఉన్న వాళ్ళు కానీ, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. 100% మీ దర్శనం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు నేను కంప్లీట్గా మీకైతే అందజేస్తాను. ఎప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేశారన్నతోటే మీకైతే తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మీరైతే వీడియోస్ని తప్పకుండా చూడండి. భయంగా అనిపిస్తున్న వాళ్ళు మాత్రం రిస్క్ చేయకండి. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది వెళ్ళడానికి, అక్టోబర్ వరకే ఉంది. అప్పటి వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు కొద్దిగా వార్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోండి, వెళ్ళాలా వద్దా అనేది. నేనైతే చెప్పలేను, ఎందుకంటే వెళ్ళకండి అని చెప్పలేను, వెళ్ళండి అని చెప్పలేను. సో రిస్క్ అనేది నేనైతే చెప్పను మీకు. సో ఇంకా టైం ఉంది కదా అని నేను అంటున్నా అంతే. ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం. సడన్గా వాళ్ళు గవర్నమెంట్ మొత్తం క్లోజ్ చేసింది అనుకోండి, మీరు అంత దూరం వెళ్తారు, వెళ్ళి మీ మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, హెల్త్ పాడవుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని నేను చెప్పాల్సి వస్తుంది. అందుకనేసి నేనైతే ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు వెళ్ళండి అని చెప్పాలా, వెళ్ళొద్దు అని చెప్పాలా తెలుస్తలేదు. నేనైతే ఇంకొక 2 days 3 days టైం తీసుకోండి. ఉన్న వాళ్ళు అయితే టైం తీసుకోండి. వెళ్ళిన వాళ్ళు మాత్రం ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు కానీ, హరిద్వార్కి వెళ్ళిన వాళ్ళు కానీ, రిషికేష్కి వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తప్పకుండా దర్శనం అయిపోతుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీకు రేపటిలోగా అక్కడికి రీచ్ అవుతారు. రేపటిలోగా ఇట్లా మీరు అక్కడ దాకా రీచ్ అయిన తర్వాత మీకు దర్శనం అయితే తప్పకుండా చేస్తారు. వాళ్ళు అక్కడ చేపిస్తారు కూడా, తొందరనే అయిపోతుంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది, తొందరగా అయిపోతుంది మీ దర్శనం కూడా. ఓకేనా ఫ్రెండ్స్,
ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, లేదంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.